హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈ వీడియోలో మీకు ఎఫ్డి బెస్టా లేకపోతే ఆర్డి బెస్టా అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చాలామంది కన్ఫ్యూజన్గా ఉంటారు సేవింగ్ చేసేటప్పుడు ఏది చేయాలని చెప్పేసి. సో ఈ వీడియోలో ఏది ఎవరికి సూట్ అవుతుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి ఎఫ్డి, ఫిక్స్డ్ డిపాజిట్. ఫ్రెండ్స్, ఇందులో ఒక బల్క్ అమౌంట్, ఒక పెద్ద మొత్తంలో మనం అమౌంట్ని మనం కొద్ది కాలానికి మనం ఫిక్స్డ్గా చేసేస్తాం డిపాజిట్. సో దీనికి 68% అయితే మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. సో సెక్యూర్ ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టుకోండి. ఎఫ్డి అనేది ఎటువంటి రిస్క్ ఉండదు. మీకు చాలా సెక్యూర్గా మీ అమౌంట్ అయితే రెట్టింపు కావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఎఫ్డి. సో ఈ ఎఫ్డి ఎవరికి బెస్ట్ అంటే, ఏదైనా ఒక బల్క్ అమౌంట్, ఒక లోన్ కానీ ఏదైనా కానీ బిజినెస్లో కానీ ఒక బల్క్ హెవీ అమౌంట్ 1 lakh 2 lakh వచ్చిన వాళ్ళు ఎఫ్డి అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎటువంటి రిస్క్ అనేది లేకుండా వాళ్ళ అమౌంట్ అయితే మల్టిపుల్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఎఫ్డి అనేది. అదేవిధంగా ఇది ఎఫ్డి అనేది చాలా సేఫ్ ఇన్వెస్ట్మెంట్. ఎటువంటి రిస్క్ లేకుండా మన మనీ అయితే చాలా సేఫ్గా ఉంటుంది. ఎవరైతే సేఫ్గా ఎటువంటి రిస్క్ లేకుండా మనీ గ్రో కావాలి అనుకుంటారో వాళ్ళకైతే ఎఫ్డి అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మిగతా వాటితో పోలిస్తే రిస్క్ అనేది 0 ఫ్రెండ్స్ ఎఫ్డికి. కానీ గ్రో అనేది కూడా స్లోగా ఉంటుంది, కాంపౌండింగ్ అనేది ఉండదు కాబట్టి. సో ఇది ఎఫ్డి యొక్క గురించి. అదేవిధంగా ఆర్డి అంటే రికరింగ్ డిపాజిట్. ఇదైతే ఫ్రెండ్స్ ఎవరైతే శాలరీడ్ పీపుల్కి అయితే ఇది చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా చిన్న చిన్న మొత్తంలో మనం సేవ్ చేసుకుంటూ కొద్ది కాలానికి ఒక పెద్ద అమౌంట్ని అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు ఆర్డి ద్వారా. రెగ్యులర్ డిపాజిట్ ఇది కూడా 6 to 7.5% అయితే మనకు ఇంట్రెస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ప్రతి నెల మనం ఫిక్స్డ్గా 2000 3000 4000 ఇట్లా అది ఎంతైనా మనం ఫిక్స్డ్గా అమౌంట్ పెట్టుకోవచ్చు ఇక ఆర్డి అనేది. సో అది కొద్ది కాలానికి మనకు ఒక బల్క్ అమౌంట్గా క్రియేట్ అవుతుంది. సో ఈ యొక్క ఆర్డి అనేది సేవింగ్ అనేది డిసిప్లిన్ పెరుగుతుంది. ఎవరికైతే కంటిన్యూగా కన్సిస్టెన్సీగా సేవ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఆర్డి అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇలా మనం అమౌంట్ అయితే ఒక్కసారి అనేది పెట్టడం అనేది ఉండదు ఫ్రెండ్స్. ఎవ్రీ మంత్ ఫిక్స్ అమౌంట్ ఉంటుంది. అమౌంట్ మధ్యలో పెంచడం కానీ తగ్గించడం కానీ ఉండదు ఫ్రెండ్స్. మనం ఎంతైతే ఫిక్స్డ్గా పెడతామో అంత అమౌంటే కంటిన్యూగా మనం సేవింగ్ చేయాల్సి ఉంటుంది. శాలరీడ్ పీపుల్కి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తక్కువ మొత్తంలో 500 కూడా మనం ఆర్డి అయితే చేసుకోవచ్చు. సో ఇది కూడా సెక్యూర్ సేవింగ్, ఎటువంటి రిస్క్ అయితే ఉండదు. మనం ఎప్పుడు కావాల్సినప్పుడు లిక్విడిటీ, ఎఫ్డి కానీ ఆర్డి కానీ నామినల్ పెనాల్టీతో మనం అమౌంట్ మనం లిక్విడిటీ చేసుకోవచ్చు. కాబట్టి ఎఫ్డి అనేది ఏదైనా బల్క్ అమౌంట్ వచ్చిన వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ ఆర్డి అనేది ఈ శాలరీడ్ పీపుల్ ఎవరికైతే ప్రతి నెల ఇన్కమ్ వస్తుందో వాళ్ళు ఫిక్స్డ్గా సమ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ కొద్ది కాలానికి పెద్ద అమౌంట్ అయితే ఎర్న్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఎఫ్డి వర్సెస్ ఆర్డి గురించి. మీకు ఎఫ్డి ఆర్డి వీటిలో ఏది నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.